ఇవాళ వానాకాలం వచ్చిందంటే రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తుంటుంది. ఇప్పటికీ 6 సంవత్సరాలుగా 12 విడతలుగా 12 సీజన్లలో డబ్బులు. జనవరి వచ్చిందంటే రైతులు ఎదురు చూస్తుంటారు, జూన్ వచ్చిందంటే రైతులు ఎదురు చూస్తుంటారు. రైతులు అసలు రుణం తీసుకోకుండానే ఇవాళ మేము చేసినాం కదా. రుణగ్రస్తులైన రైతులకు 2 సార్లు డబ్బులు ఇవ్వడమే కాకుండా అసలు వాళ్ళు రుణం లేకుండానే ఇవాళ వాళ్ళ యొక్క రుణాన్ని తగ్గించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. 72,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసినాం రైతు బంధు రూపంలో. 28,000 కోట్లు రైతు రుణమాఫీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్లో వేసినాం. అంటే 1,00,000 కోట్లని భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం గత 6 సంవత్సరాల్లో వాళ్ళ అకౌంట్లోకి వేసింది వాస్తవం. ఇది ప్రతి రైతుకు తెలుసు. దరిదాపుగా 7,000 కోట్ల రూపాయలని రైతు బీమా ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి కట్టినాం. 1,40,000 మంది రైతులు చనిపోయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా వచ్చింది. వాస్తవం కాదా? నిన్న మీరు చేసుకున్న సంబరాలు చేసిన 2,604 రైతు వేదికలు కట్టింది కేసీఆర్ గారే 572 కోట్లు పెట్టి. మీ బ్యాంకర్లు మీటింగ్ పెట్టిన ప్రగతి భవన్, ఈనాడు ప్రజాభవన్ అని చెప్పుకుంటుంది కూడా కేసీఆర్ గారే. నువ్వు పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన సెక్రటేరియట్లో ప్రతి వస్తువు ప్రతిది కూడా కట్టింది చేసింది కేసీఆర్ గారే. రైతుల కోసం మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీలో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారే. రైతులు సంబరంగా పండగలాగా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి జూన్లో కానీ జనవరిలో కానీ వానాకాలం కానీ యాసంగిలో కానీ పంటకు ముందే పంట సహాయం చేసిండ్రు. విత్తనాలు 1000 కోట్లతో సబ్సిడీ ద్వారా ఇచ్చిండ్రు. ఎరువులు ఒక్కరోజు కూడా లేట్ లేకుండా సమయానికి అందించిండ్రు. పండిన ప్రతి గింజను కూడా ప్రొక్యూర్మెంట్ చేసిండ్రు. ఆ గింజలు దాచిపెట్టుకోవడానికి కావాల్సిన 4 లక్షల టన్నులకు సంబంధించింది ఉంటే 34 లక్షల, దరిదాపుగా 40 లక్షల టన్నులు, 40 లక్షల టన్నుల కెపాసిటీ గిడ్డంగులను కేసీఆర్ గారు కట్టించిండ్రు. వాస్తవం కాదా? ఎంతుండే? వానాకాలం యాసంగి కలిపి 132 లక్షల ఎకరాల సాగు చేసేది ఇవాళ 230 లక్షల ఎకరాల సాగు అవుతుంది. రికార్డ్. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసేది ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. రికార్డ్. భారతదేశంలో వ్యవసాయాన్ని పండగ చేసి రైతన్నలకు ఆనందం చెప్పి ఆనందం కుదిర్చిన వాళ్ళు ఇవాళ రైతులు నిన్న రుణమాఫీ జరుగుతుందని పోతే కాంగ్రెస్ నాయకుల ముఖాల్లో ఆనందం ఉన్నది తప్ప రైతుల ముఖాల్లో ఆందోళన ఉన్నది. నాకు రాలే నాకెందుకు రాలే అని చెప్పేసి ఉన్న అధికారుల మీద కొన్ని ప్రశ్నలు సంధించింది. చివరికి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి పాలు వేయాలని చెప్పేసి అంటే అనేక మంది రైతులు ముందుకు రాకపోతే కలెక్టర్లు స్వయంగా వాళ్ళే పాలు పోస్తున్నారు. సిద్దిపేట కలెక్టర్ మీరు చూసిండ్రు. రైతులు ముందుకు రాకపోతే అధికారులు, కలెక్టర్లు, పోలీసులు మొత్తం కూడా పాలు వేయాలని చెప్పేసి అంటున్నారు. రైతులకు స్వయంగా ఆనందం కలిగించింది కేసీఆర్, ఆందోళన కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 9 ఇస్తాన్నారు, మాట తప్పిండ్రు. అదేవిధంగా మార్చి 30వ తారీఖు ఇస్తాన్నారు, మాట తప్పిండ్రు. మళ్ళా ఇలా ఆగస్టు 15 ఇస్తా అని చెప్పి 6,000 కోట్లు 20% కూడా ఇవ్వకుండా పెద్ద సంబరాలు. ఆ అడ్వర్టైజ్మెంట్లు, ఆ యొక్క మాటలు, ఒక మంత్రి మాట్లాడింది ఇంకో మంత్రి మాట్లాడారు, ఒక నాయకుడు మాట్లాడింది ఇంకో నాయకుడు మాట్లాడారు. లెక్కలు తెలియవు, వాళ్ళ అవసరాలు తెలియవు, బూతులు మాత్రం తెలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు.